మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 మార్చి 25 సోమవారం రోజు చంద్రగ్రహణం రాబోతుంది. ఇది హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న గ్రహణం. ఎంతో శక్తివంతమైన గ్రహణం. 100 సంవత్సరాలకు వస్తుంది. పాల్గొన పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్టు మన దేశం మీద ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమిపైన దాని ఎఫెక్టు పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దాని వలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. ఈ గ్రహణం మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే పగటిపూట ఏర్పడుతుంది. ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు కనుక ఈ గ్రహణం మన కంటికి కనిపించదు. కానీ ఈ గ్రహణం ఎఫెక్టు మన మీద ఉంటుంది. ముఖ్యంగా ఒక కొడుకు ఉన్నవారిపై ఈ గ్రహణం ఎఫెక్టు బాగా పడుతుంది కనుక ఒక మగ సంతానం ఉన్నవారు ఈ గ్రహణం రోజు రాత్రి 6:15 తప్పక ఒక పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఒకే మగ సంతానం కలిగిన వారు ఈ చంద్రగ్రహణం రోజు ఏం చేస్తే గ్రహణ కీడు పోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. 25 మార్చి సోమవారం రోజు ఉదయం 10:24 చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 3:01 ముగిసిపోతుంది. ఈ గ్రహణం మొత్తం 4:36 పాటు ఉంటుంది. ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఒకే ఒక్క మగ సంతానం ఉన్న వారిపై బాగా ఉంటుంది. గ్రహణం వలన ఒక్క కొడుకు ఉన్నవారికి కీడు అని పండితులు చెప్తూ ఉన్నారు. కొడుకులను అందరూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. వారికి ఏమీ జరగకూడదని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. మరి అలా కొడుకులకు ఏమీ జరగకుండా ఉండాలంటే, గ్రహణ కీడు పోవాలంటే తప్పక ఒక పరిహారాన్ని చేయాలి. లేదంటే గ్రహణం పూర్తయిన తర్వాత ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఎవ్వరూ చెప్పలేము. ఈ పరిహారాన్ని అందరూ చేయవలసిన అవసరం లేదు. కేవలం ఒక్క కొడుకు ఉన్నవారు మాత్రమే చేయాలి. అంటే ఒక కొడుకు ఒక కూతురు ఉన్నా లేదా కేవలం ఒకే ఒక్క కొడుకు ఉన్నవారు మాత్రమే చేయాలి. 2, 3 కొడుకులు ఉన్నవారు చేయనవసరం లేదు. చేసినా తప్పేమీ లేదు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ గ్రహణం రోజు గ్రహణం పూర్తయిపోయిన తర్వాత అంటే 3 గంటల తర్వాత మీ కొడుకును పిలిచి ఇంటి బయట కూర్చోబెట్టండి. తర్వాత ఒక తమలపాకును తీసుకొని దానిలో కొన్ని మినుములు వేయండి. పొట్టు ఉన్న మినుములు వేయండి. ఆ మినుముల మీద కొన్ని బియ్యం వేయండి. అంటే 2 స్పూన్లు మినుములు వేసి దాని మీద 1 స్పూన్ బియ్యం వేయండి. తర్వాత ఈ బియ్యం మీద చిటికెడు పసుపును కూడా వేయండి. చివరిగా పసుపు మీద ఒక కర్పూర బిళ్ళను కూడా పెట్టండి. తర్వాత ఈ తమలపాకును మీ చేతిలో జాగ్రత్తగా పెట్టుకుని ఇంట్లో వేరే వారిని పిలిచి కర్పూరం వెలిగించమని చెప్పండి. ఇలా వేరే వారి సహాయంతో కర్పూరం వెలిగించిన తర్వాత ఈ తమలపాకుతో మీ కొడుకుకు దిష్టి తీసినట్లుగా తీయండి. అంటే 7 సార్లు అపసవ్య దిశలో 7 సార్లు సవ్య దిశలో తిప్పి ఈ హారతిని తిప్పండి. అలా తిప్పేటప్పుడు మా అబ్బాయికి గ్రహణం వలన ఎటువంటి కీడు రాకూడదు, ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అని మనసులో అనుకోండి. ఇలా తమలపాకులో మినుములు, బియ్యము, పసుపు, కర్పూరం బిళ్ళ వేసి హారతి చూపించేసిన తర్వాత వీటన్నిటినీ ఒక కవర్లో వేసి ఎక్కడైనా సరే దూరంగా తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తిరగని చోట పడవేయండి. ఇలా మీ కొడుకుకు దిష్టి తీసిన తర్వాత మీ స్తోమతను బట్టి బియ్యాన్ని ఎవరైనా సరే పేదవారికి దానంగా ఇవ్వండి. కనీసంలో కనీసం 1.5 కేజీ బియ్యాన్ని దానం ఇవ్వాలి. ఇంకా ఎక్కువ ఇచ్చే స్తోమత ఉంటే 1 బస్తా బియ్యం దానం ఇవ్వండి. లేదా 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు ఎంతైనా సరే దానంగా ఇవ్వవచ్చు. మీ ఇంటి దగ్గరలో పేదవారు ఉంటే వారికి ఇవ్వండి. అంటే కొందరు తినడానికి తిండి కూడా లేక ఎంతో పేదరికం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వారిని వెతికి వారికి మాత్రమే బియ్యాన్ని దానంగా ఇవ్వండి. ఇలా దిష్టి తీసి బియ్యం దానం ఇస్తే
అప్పుడు గ్రహణం కీడిపోతుంది. ఈ పరిహారాన్ని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల 15 నిమిషాల్లోపు చేసేయాలి. ఒకే ఒక్క మగ సంతానం ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి. లేదంటే గ్రహణ కీడు తగిలి ప్రమాదాలు జరుగుతాయి. అంటే యాక్సిడెంట్లు జరగవచ్చు, లేదా ఆరోగ్యం పాడవచ్చు, లేదా వేరే ఏదో జరగవచ్చు. ఖచ్చితంగా ఇదే జరుగుతుందని చెప్పలేము, కానీ ఏదో ఒక కీడు మాత్రం జరుగుతుంది. ఆ కీడు పోవాలంటే తప్పక ఈ పరిహారం చేయాలి. కనుక ఒకే ఒక్క కొడుకు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేయండి. ఈ గ్రహణం హోలీ పౌర్ణమి రోజు వస్తుంది. అంతేకాదు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించిందని నమ్ముతూ ఉంటారు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేనె ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈ హోలిక మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి. అలాగే హోలీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో డుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, డుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఈ డుండి అనే రాక్షసి చిన్నపిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్నపిల్లలకు ఉన్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా, చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వెయ్యాలంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి, ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి. వీటిని ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఈ మంటల నుండి వచ్చిన బూడిదను తీసుకొని మీ పిల్లల నుదిటి మీద, చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష, నరపీడ, దృష్టి దోషం ఇవేమీ కూడా సోకవు. అనారోగ్య సమస్యలు, బాలారిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా బూడిద తీసుకొని నుదిటి మీద, చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా బూడిద రాసుకునేటప్పుడు డుండి రాక్షసి పీడా నివారణార్థం అనుకుంటూ బూడిద రాయండి. ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాశారనుకోండి, ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, బాల అరిష్ట దోషాలు ఉండవు. సంవత్సరం మొత్తం పిల్లలు బాగుంటారు. ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఈ పుత్ర సంతానం బాగుండాలంటే తప్పక ఈ పరిహారం చేయాలి. ఎందుకంటే ప్రహ్లాదుడు మగపిల్లవాడు కాబట్టి ప్రతి మగపిల్లవాడిలోనూ ప్రహ్లాదుడిని చూస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు అంటే హోలిక పౌర్ణమి రోజు హోలీ మంటల్లో కాలిపోతుంది కాబట్టి ప్రతి మగపల్లెవాడిలో ఆ హోలీ అనే రాక్షసి ప్రహ్లాదుడిని చూస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా ప్రహ్లాదుడిని చూసే సమయంలో ఆ హోలీ చెడు చెయ్యాలని మగపిల్లలకు చూస్తూ ఉంటుందంట. ఎందుకంటే ఆ మగపిల్లల్లో ప్రహ్లాదుడిని చూస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు, ముఖ్యంగా మగ సంతానం ఉన్నవారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా హోలీ పండుగ రోజు మంటల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న వేసి ఇంటి ముందు మంటలు వేసి
మీ మగపిల్లలకు బొట్టు పెట్టండి. మీరు కూడా రాసుకోండి. మీరు కూడా బొట్టు పెట్టుకోండి. ఆ బూడిదను మీ పిల్లవాడికి చేతుల మీద, ఒంటి మీద రాస్తే ఆ దోషం పోతుంది. బాల అరిష్టం అనేది లేకుండా పోతుంది. పుత్ర సంతానం బాగుండాలంటే తప్పక ఈ పరిహారం చేయాలి. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కొడుకులు మరియు కూతుళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవారు, ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు తప్పక ఈ హోలీ రోజు ఈ పరిహారం చేయండి. మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.